వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చెయ్యాలని తాపత్రయపడతా ఉన్నాడు. ముఖ్యంగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కూటమి నాయకులు అంటూ ఉంటారు 11 సీట్లే వచ్చాయి, 11 సీట్లే వచ్చాయని. 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి. సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు, నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు, ఇంకా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం. కొంతమందిని అయితే లోపల పెట్టి 2 నెలలు 3 నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు. సరే, రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపీఎస్ ఆఫీసర్స్ని, 2 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు చాలా 60 సంవత్సరాల దాకా, అంటే సుమారుగా 30-40 సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, 2 అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు. అంతకుముందు బాలాజీ గోవిందప్ప వికాట్ సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్, అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం. అరెస్టులు చేయటం, బెదిరించటం, ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై 2 కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. అంటే ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడమే లక్ష్యంగా మీరు పైనుంచి కిందకి ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ కూడా పోగేసుకుని, ఎక్కడ ఆధారపూరిత పేపర్ ఎవిడెన్స్ కానీ పేపర్ డాక్యుమెంట్ కానీ లేకుండా ఆయన్ని కొట్టి బెదిరించి సంతకాలు పెట్టించి, అదే వాసుదేవరెడ్డి 3 సార్లు కోర్టుకు కంప్లైంట్ చేశాడు, నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారని చెప్పాను. చివరికి అతన్ని పిలిపించుకుని లాలూచి మాట్లాడి, నిన్నేం చేయను, నిన్ను సాక్షులుగా పెట్టుకుంటాం, నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ కేసు లేకుండా వదిలేస్తామని చెప్పి అతన్ని లాలూచి మాట్లాడుకుని అతనితో ఒక కన్ఫెస్ స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది న్యాయస్థానాలు పరిగణలో తీసుకుంటే లేదు, వాదనలో చూసుకుందాం. మీకెంతసేపు ఏంటంటే కేసు నిలుస్తుందా లేదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు కన్నా 1 రోజు లోపల ఉంచాలి. ఈ తప్పుడు ఆలోచన తప్పితే వేరే ఏముంది? ఎవరు వీళ్ళందరూ? ఈ కేసులో అందరూ కూడా ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ సీక్వెన్స్ అంతా కరెక్ట్ గానే ఉందా? అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, అట్టా మీ దగ్గరికి రాగానే ఉతికేసి తెల్లగా అయిపోతారు, వాళ్ళందరూ సాక్షులు అయిపోతారు, దస్తగిరి అయిపోయినట్టు. ఎందుకు చాలా మంది ఇందులో అరెస్టులు అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదు? డిపార్ట్మెంట్లు వదిలించి పంపించేస్తున్నారు ఎందుకని? రాష్ట్రం వెళ్ళిపోతున్నారు ఎందుకని? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవడైతే మీకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ
మర్డర్ చేసిన ఎట్టా అయితే కేసులో ముద్దాయిగా ఎత్తేస్తారో ఎట్టాకి ఇందులో కూడా ముందు మీరు పెడదామనుకున్న ఒక సీక్వెన్స్ రాసి కూడా అందులోంచి కూడా మొత్తం అందరినీ ఎత్తి పారేస్తారు. ఇవాళ అంటే జగన్ గారిని అరెస్ట్ చేయడం కోసం లేదా జగన్ గారే లక్ష్యంగా ఈ కేసు నడపటం కోసం అంటే ఎన్ని పాపాలు చేయాలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు ఈ సిట్టు స్టాండ్తో చేయించుకుంటా వెళ్తూ వస్తున్నారు. నీ తప్పుడు కేసులకి ఏమన్నా దడుస్తాడా చంద్రబాబు అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దడుస్తాడా? నాలాంటి వాడే దడవకుండా ఉంటే అసలు మా జగన్ దడుస్తాడా? కనుక అసలు స్కామ్ అన్నది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. గతంలో బహుశా మీరు మర్చిపోయే ప్రయత్నం చేసి ఉంటారు. చాలామంది బయట చెప్పారు మీకు కావలసిన వాళ్ళు, లేకుంటే ఈ లిక్కర్ తయారీదారుల యజమానులు ఎక్కడికి వెళ్ళారు, ఆ CCIకి వెళ్ళారు, కంప్లైంట్ చేశారు. అందులో తమాషా సార్, కంప్లైంటే తమాషా అనిపిస్తుంది నాకు. ఆ కంప్లైంట్లో మీరు చెప్పింది ఏంటంటే మీరు అన్ఫెయిర్ కమర్షియల్ టర్మ్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరర్స్కి, సప్లైయర్స్కి. అట్లాగే అసలు బ్రాండెడ్ ఆల్కహాల్ని అనుమతించడం లేదు ఎవరికి, ఆబ్జెక్టివ్ బేసిస్ పైన. అట్లాగే కన్జ్యూమర్ల యొక్క ఛాయిస్ మేరకు, డిమాండ్ మేరకు మీరు అసలు సారాయి అమ్మే విధంగా మీరు ప్రోత్సహించడం లేదు. అట్లాగే రేట్ ఆఫ్ కాంట్రాక్ట్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరి తరఫున మాట్లాడుతూ ఉన్నారు మీరు? కానీ CCI ఏం చెప్పిందంటే అసలుకి ఏం లేదు, ఇది ఖచ్చితంగా లా అనుకూలంగానే ఉంది అని ప్రకటించింది. ఇక్కడ విషయమే లేదని కొట్టేసింది. అదే దానిపైన మళ్ళా మీరు ఈ రోజున వైసీపీ నాయకుల పైన అదే అభియోగాలతో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరో ఆయన కంప్లైంట్ ఇచ్చాడట, దాన్ని ఎంక్వైరీ చేశారట, సాక్ష్యం లేదు, వాంగ్మూలాలు తప్ప. ఆ వాంగ్మూలాలు కూడా సగం మీ నాయకత్వంలో కాస్త ప్రెజర్ ఉపయోగించేసి ఈ మాట ప్రెజర్ చేసి భయపెట్టిన మాట ఎందుకు వాడుతున్నాయంటే సాక్షాత్తు సుప్రీంకోర్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. మీరు ముఖ్యమంత్రి, మీరు బెదిరింపులు కంటే మీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని చెప్పడం మాలాంటి వాళ్ళకు బాధాకరం. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చెప్పింది, మీరు దయచేసి విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించద్దండి, ఫిజికల్గా మీరు బాధించద్దండి, వీలైతే కోర్టు ద్వారా న్యాయవాదుల సమక్షంలో దాన్ని చేయండి, బలవంతంగా సంతకాలు పెట్టించుకోవద్దండి అని చెప్తూ ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్లు ప్రాథమికంగా అనిపిస్తుందని కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిన నేపథ్యంలో చెప్పాలనుకుంటా ఉన్నాం. బాబు, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి, ప్రజలకి న్యాయం చేయమని అడుగుతున్నాం. అది చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అడ్డం, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో, సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయింది, అక్కడేమో గ్రాఫ్ పెరిగిపోతుంది, అంతంత మాత్రాన గతంలో వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలుగా ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. వాస్తవంగా మొన్న తెలుగుదేశం అనుబంధ ఛానల్లోనే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే మళ్ళీ తేరుకోవడానికి, పార్టీని నిలబెట్టడానికి 2-3 సంవత్సరాలు పట్టింది. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారికి 1-2 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2-3 నెలల్లోనే బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు ప్రభుత్వం మీద అని. ఇవన్నీ గమనించి ఎలాగన్నా అనగదొక్కాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని, కార్యకర్తల్ని భయపెట్టాలనే కోణంతో అక్రమ కేసులు. ఈరోజు లిక్కర్ కేసు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు కావచ్చు, గత 20-30 సంవత్సరాల నుంచి ఓఎస్డీగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి గారిని, అనేక మందిని, రాజశేఖర్ రెడ్డిని, లేదు అనేక మందిని, అసలు ఎట్టి పరిస్థితుల్లో బెవరేజెస్ కార్పొరేషన్ కానీ లిక్కర్కి కానీ సంబంధం లేని వాళ్ళని, ఆధారాలు లేకుండా
కేవలం తీసుకొచ్చి ఇదిగో 3,000 30,000 వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. ఒకళ్ళు 3,000 అంటారు, ఒకళ్ళు 13,000 కోట్లు అంటారు, ఇంకొకళ్ళు 16,000 కోట్లు స్కామ్ జరిగింది. ఏదైనా చెప్పచ్చు కదా, అబద్ధం ఆడడానికి దానికి రుజువు ఎందుకు? ఎంతైనా చెప్పచ్చు. అలా చెప్తూ ఓ స్కామ్ జరిగింది, ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, ఒక సిట్ వేసాం, ఆ సిట్లో తెలుగుదేశం మరి కనీసం పచ్చ చొక్కా వేసుకోకర్లా పోలీసులే తెలుగుదేశానికి పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి పేషి నుంచి ఇదిగో పలానోడిని అరెస్ట్ చేయి, పలానోడిని అరెస్ట్ చేయి, వాళ్ళని అరెస్ట్ చేయటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం. చివరికి కోర్టులో కూడా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయని అడిగితే ఇస్తాం, త్వరలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తారో తెలీదు. కేవలం ఏంటంటే ఎస్ అరెస్ట్ చేయాలి, ఈ కేసు నిలబడిద్దా, రేపు అసలు ఇది అసలు శిక్షలు పడతాయి, ఏం లేవని వాళ్ళకి తెలుసు, కానీ మేము అరెస్ట్ చేస్తాం అంతే.